మత్తయి సువార్త 15:9 ఇక్కడ ఆరాధన అనేటువంటి పదం గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ ప్రజలు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. అక్కడ తమ పెదవులతో వారు ఆరాధిస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలతో నన్ను ఆరాధించట్లేదు. మరి వ్యర్థమైన ఆరాధన వారు చేస్తున్నారు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. నూతన నిబంధనలో యోహాను 23:24 ఏముందంటే, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి అని ఉంది. ఆరాధన అంటే ఏంటి? అసలు ఆరాధించడం అంటే ఏంటి? ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? లేకపోతే పెదవులతో ఆరాధించడం అంటే ఏంటి? హృదయంతో ఎలా ఆరాధిస్తాం? అసలు ఆరాధన అనగానే వర్షిప్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వర్షిప్ అంటే ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారు, ఆరాధన అంటారు. ఆరాధన అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే, ఇలా సమూహంగా కూడి ఉన్న ప్రజలు పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, కేకలు వేస్తూ, అలాంటి ఆరాధన మనకు గుర్తొస్తుంది. ఆరాధన అనగానే మనకు అలా గుర్తొస్తుంది. తెలుగు వెర్షన్లో బైబిల్లో ఆరాధన అంటే ఒకటే పదం ఆరాధన అని ఉపయోగించారు అక్కడ. అదే గ్రీకు భాషలో ఆరాధనకి 2 రకాల పదాలు ఉపయోగించారనమాట. ఆ మొదటి పదాన్ని ఏమంటారంటే వాళ్ళు ప్రోస్కోనియా అంటారు. రెండవ పదాన్ని లాట్రియా అని ఉపయోగించారు వాళ్ళు. ప్రోస్కోనియా అంటే అర్థం ఏంటంటే, బాహ్యంగా చేసేటువంటి మన ఆరాధన విధానాలు. బాహ్యంగా అంటే బయటికి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించడం, 2 చేతులు పైకెత్తి ఆరాధించడం, నమస్కారం పెట్టి ఆరాధించడం, మోకరించి ఆరాధించడం, ఇది బాహ్యంగా కనిపించేటువంటి ఆరాధన విధానం. ఇంకా రెండవది లాట్రియా అనేటువంటి పదాన్ని దేనికి ఉపయోగించారంటే, గ్రీకు భాషలో ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆ ప్రేమించే వ్యక్తిని ఆరాధించడం. మీకు అర్థం అవ్వడానికి, ఏంటి అంత ఆరాధించేస్తున్నావు, అంత ప్రేమించేస్తున్నావు అంటారు. సెలబ్రిటీస్ని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. ఇష్టమైన వ్యక్తుల్ని ఎక్కువగా ఆరాధించడమే అంటారు దాన్ని. వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. అంతవరకు ఎందుకు? మనకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని, అంటే మనం ఒక తల్లిని ఆరాధించవచ్చు, తండ్రిని ఆరాధించవచ్చు, ఒక భర్తని, భార్యని, ఒక ప్రేమికుడిని, ఒక ప్రేమికురాల్ని, అధికంగా ఇష్టపడే వాళ్ళని ఆరాధించడం అనేది రెండవ పదానికి సంబంధించింది. ఈ రెండవ పదంలో ఎలా ఉంటుంది అంటే, అక్కడ వేషధారణ ఉండదు. మొదటి పదంలో వేషధారణ ఉండొచ్చు. ఎందుకని? బాహ్యంగా ఇప్పుడు మీరు అందరూ చేతులు పైకి లేపండి అన్నాను నేను. దేవుని వైపు మీ చేతులు, మీ హృదయాలు పైకెత్తండి అంటే, మీ హృదయాన్ని నేను చూడలేను. మీ చేతులను బాహ్యంగా నేను చూస్తున్నాను. మీరు అందరూ 2 చేతులు పైకెత్తి కన్నులు మూసుకొని ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. కన్నులు మూసుకునే ఉన్నారు. కన్నులు మూసుకున్న మీరు డైరెక్ట్గా ప్రభువునే ఆరాధిస్తున్నారో, ఆ పాటలో లిరిక్స్నే అంటే నోట్లో అనుకుంటూ చేస్తున్నారో, లేకపోతే ఇంకొక ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. చేతులు పైకెత్తే ఉన్నారు తప్ప హృదయం ఆయన తట్టు ఎత్తిందో లేదో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు ఇంటి దగ్గర మీరున్న గందరగోళాలన్నీ కూడా గుర్తొస్తున్నాయేమో తెలియదు. ఇంటి దగ్గర మందిరానికి వచ్చేటప్పుడు చాలా టెన్షన్తో, టైం అయిపోయింది, గోలతో, గొడవతో, చిరాకుతో కూడా వచ్చి ఉండవచ్చేమో. అవన్నీ కూడా మీకు లోపల అంతా రన్నింగ్ అవుతున్నాయి. ఇక్కడ మాత్రం మీ చేతులు పైకి లేపబడే ఉన్నాయి. సేవకుడు చూస్తున్నాడు, సేవకురాలు చూస్తుంది మిమ్మల్ని, మీ చేతులు పైకి మాత్రమే కనబడుతున్నాయి. అంటే మీ బాహ్యంగా కనిపించేటువంటి విధానంలో మోసం చెయ్యొచ్చు, వ్యర్థంగా ఆరాధించడం అవ్వచ్చు. అది చేతులున్నాయి పైకి, కానీ నీ హృదయం లేదు, అక్కడ నీ తలంపు లేదు. నిజంగా నువ్వు ఆరాధిస్తున్నావా లేదా ఎవరికి కూడా తెలియదు. ఆ పొజిషన్లో దాన్ని ఏమన్నారు ఇక్కడ గ్రీకులో? ప్రోస్కోనియా అన్నారన్నమాట. అదే లాట్రియా అంటే ఏంటంటే, ఇంకా మనం ప్రాణం పెట్టేంత ఆరాధించడం, ప్రాణం పెట్టేంత, మనకి కలిగి ఉన్నదంతా మనం బెస్ట్ ఇవ్వగలిగినంత బెస్ట్ అంతే. ఇంక దాంట్లో తెలుగు పదం ఇంక లేదు. ఇంకా మనం బెస్ట్లో బెస్ట్ ఇంక ఇవ్వగలగాలి ఆ దేవుని కోసం. ఒక స్త్రీ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. ఆమె ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చింది కదా. అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆ అత్తరు బుడ్డిని అక్కడ పగ్గులగొట్టి ఆయన పాదాల మీద వేసేసి, తల వెంట్రుకలతో ఆయన పాదాలను ఏం చేసింది? ఆమె తుడుస్తూ, ఆమె అక్కడ చేసినటువంటి విధానాన్ని బైబిల్ ఏమందంటే ఆరాధించింది ఆమె. హల్లెలూయా. ఆమె ఆరాధన విధానం సెకండ్ పదానికి చెందినది లాట్రియా. 160 రూపాయల వెలగల 160 రూపాయలు 2020 సంవత్సరాల క్రితం
ఈరోజు 160 రూపాయలని ఎస్టిమేషన్ వేస్తే 3 కోట్లంట. మీకు అర్థమవుతుందా అండి? ఏమిచ్చింది ఆమె? ది బెస్ట్. ఆమె ఏమి అమ్మిందో అది తేడానికి, ఆమె ఏమి పొలం అమ్మిందా, ఇల్లు అమ్మిందా, ఆస్తి అమ్మిందా, సమస్తము అమ్మిందా, ఏమి అమ్మి తీసుకొచ్చింది అది ఏమంటారు దాన్ని? లాట్రియా. హల్లెలూయా చెప్దామా? ఆమె నిజ ఆరాధికురాలని ప్రభువు సర్టిఫై చేస్తూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ అంటున్నారు, ఏమన్నా పిచ్చా వెర్రా నీకు, ఏం చేసావు నువ్వు, ఏంటి ఆ జటామాంసి, అచ్చ జటామాంసి, అక్కడ ఇజ్రాయెల్ కంట్రీలో అచ్చ జటామాంసి కాదు, అది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేయబడింది, ఎక్స్పోర్ట్ చేయబడింది. ఏమంటారు దాన్ని? ఇంపోర్ట్ అంటారా? ఇంపోర్ట్ అంటారా? ఏమంటారు? ఎక్స్పోర్ట్ చేయబడిందంటే వెళ్ళిపోయింది, అది దించుకున్నారు కదా వాళ్ళు, ఇంపోర్ట్. ఎస్, అది వాళ్ళు అక్కడికి ఆ కంట్రీకి సంబంధించింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వేరే కంట్రీకి సంబంధించిన వస్తువు తెప్పించుకోవాలంటే ఖర్చా కదా, చాలా ఖర్చు కదా. ఇక్కడ దొరికింది మనం ఎంత వెల అయినా ఇచ్చుకుంటాం. ఇంకొక దేశం నుంచి తెప్పించాలి. ఇప్పుడు అది ఇంకొక దేశం నుంచి తెప్పించేది చాలా కాస్ట్లీ. ఆ రోజుల్లో కింద రాయబడి ఉంది 160 రూపాయలు. ఆ అచ్చ జటామాంసి అనేది అంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ అండి. అది అంత అచ్చ జటామాంసి అత్తరు బుడ్డిని తీసుకొచ్చి ఏం చేసిందంట ఆయన అక్కడ పాదాల దగ్గర పగులగొట్టి ఆ జటామాంసి అత్తరును ఆ పాదాల మీద వేసి ఆవిడ ఆరాధన చేస్తుందండి దేవుణ్ణి. హల్లెలూయా. మనం ఆరాధించాలి అనుకున్నాం అనుకోండి, మన దగ్గర అత్తరు బుడ్డి ఎక్కడి నుంచో తెప్పించాం, మనం ఏం చేస్తాం? చిన్నది దూత్తో ఇలా తీసి ఇలా రాస్తాం, అంతేనా? మరి అవునది చాలా బాగా వస్తుంది కదా, మరి వాసన అంతా పోసేయాలటి. కొంచెం వేసినా సరే చాలా చాలా మంచి వాసన వస్తుంది కాబట్టి కొంచెం దూది ఇలా ముంచి జస్ట్ చాలే. ప్రభు నిన్ను ఆరాధించాను అని మనం ఆరాధిస్తున్నాం. మన ఆరాధన పద్ధతి అది, మనం ఇచ్చేటువంటి విధానం. ఆమె చేసిన విధానానికి షాక్ అయిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. తిడుతున్నారు ఆమెని, ఏంటి ఇంత వేస్ట్ చేస్తున్నావు నువ్వు, ఇదే గనక ఈ డబ్బులే గనక ఉంటే ఎంతమంది బేదల్ని పోషించవచ్చో తెలుసా, నువ్వు అసలు ఎంతమంది పేదవాళ్ళకి ఖర్చు పెట్టవచ్చో తెలుసా. దేవుడు ఏమన్నాడు? పేదవాళ్ళని బాగా చూడడమే నన్ను చూడడం అన్నాడు కదా, ఇతరులను బాగా ప్రేమించడమే నన్ను ప్రేమించడం అన్నాడు కదా. నీకు వేస్ట్ చేసావు, నీకు బుర్ర ఉందా అని అందరూ తిడుతున్నారు ఆవిడ్ని, అందరూ తిడుతున్నారు అక్కడ ఆవిడ్ని. ఆవిడ చేసిన దాన్ని వాళ్ళందరూ అంటున్నప్పుడు ప్రభువు అన్నారు, ఈమె చేసింది చాలా గొప్ప పని. హల్లెలూయా. ఇది చాలా మంచి పని చేసింది ఈవిడ, ఆమెను అలా ఉండనియండి మీరు అని. ఆ ఆరాధనని ఇది నా భూస్థాపన నిమిత్తమై ఆమె చేసింది. అంటే మన ప్రభువు మరణిస్తారు, తిరిగి లేస్తారు, ఆయన్ని మనం అసలు ఆరాధించడానికి ఆమె భూస్థాపనని, అంటే పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ చేసేటువంటి ఆరాధన కింద ప్రభువు దాన్ని తీసుకున్నారండి. నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుణ్ణి ఘనపరచాలి అని సామెతల గ్రంథకర్త 3:9 వచనంలో రాయబడి ఉంది. కయ్యను హేబేలు ఏం చేశారు? వాళ్ళు వాళ్ళ ఇద్దరు కూడా, ఒకరు రైతు ఒకరు గొర్రెల కాపరి, ఇద్దరు వాళ్ళ దాంట్లో ది బెస్ట్. మీరు ఒకసారి ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మీరు దేవునికి ఇచ్చేది మామూలుగా మనం తీసుకొచ్చేటువంటిదా, లేకపోతే ది బెస్ట్ తీసుకొస్తున్నామా? ఎలా ఆరాధిస్తున్నాము దేవుణ్ణి? ఆరాధన అంటే అసలు ఏంటి, ఏం చేసి ఆరాధిస్తున్నాం? ఈ ప్రజలు మామూలుగా ప్రభువా నువ్వంటే నాకు ఇష్టమని పాట పాడమంటే అద్దరగొట్టేస్తారు. ఈరోజు ఇదంతా బిల్డింగ్ పైకి ఎగిరిపోద్ది. నువ్వంటే నాకు ఇష్టం యేసయ్యా, నువ్వంటే నేను ఉంటా యేసయ్యా, నువ్వు లేకపోతే నేను లేనేసయ్యా, ఇలా అనమంటే మనం ఎలా అంటామో అది మనం ఏం చేస్తున్నాం? ప్రోసుకుని ఆరాధన చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు లాట్రియా ఆరాధన చేయాలంటే మనం ఏం చేయాలా? ది బెస్ట్ దేవునికి ఇచ్చి మనము ఆరాధించాలి. అసలు ఆరాధించేటువంటి పద్ధతులు ఏంటి, దేన్ని ఆరాధన అన్నది బైబిల్. ఇలా ఆరాధించడాన్నే ఆరాధన అందా అంటే, ఆరాధన అనేటువంటి విధానం మనం చాలా రకాలుగా చూస్తాము. ఈరోజు నేను 3 విధానాలు చెప్తాను మీకు, ఎలా ఆరాధించారు భక్తులు. ఆ ఆరాధనలో మనం ఏ రకానికి చెందిన ఆరాధన మనము చేస్తున్నాం. అందుకే అంటున్నాడు ఆయన, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలతో వాళ్ళు ఆరాధించట్లేదు. మీరు ఏం చేయాలా? ఆత్మతో ఆరాధించాల నన్ను. ఆత్మతో ఆరాధించడం ఏంటి అంటే, విధేయత చూపించడం ఒక ఆరాధన అంట. ఆయన ఎవరో తెలుసుకోవడం, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహత్యాన్ని గమనించడం, గ్రహించడం ఆరాధన అంట. ఆయనకి మనము ఆయన మాట చెప్పున ఆయనకి సమర్పించడం ఆరాధన అంట. మనకు అసలు ఆరాధన అనగానే ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది గుర్తొస్తుంది మనకి. రష్యన్స్ వాళ్ళు ఏమంటారంటే వర్క్ని వర్షిప్ చేస్తారంట. వాళ్ళు ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు.
వాళ్ళ యొక్క టైటిల్ ఏంటి, వాళ్ళ స్లోగన్ ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్. వాళ్ళు పుట్టిన పిల్లలకి కూడా చెవిలో చెప్తారంట వర్క్ ఈజ్ వర్షిప్. అంతే, నీకు దేవుడేమీ లేడు. నువ్వు ఎంత పని చేసుకుంటావో, ఎంత వర్క్ చేస్తావో, నువ్వెంత డెడికేటింగ్గా నువ్వు వర్క్ చేస్తావో అదే నీ దేవుడు, నీ పనే నీ దేవుడు. అది నేర్పిస్తారంట. వాళ్ళ దేవుడిని నమ్మరు, వాళ్ళ వర్క్ని నమ్ముతారు. వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముతారు. అంటే అది కూడా వాళ్ళు ఏం ఆరాధిస్తున్నారు, వాళ్ళ వర్క్ ఈజ్ వర్షిప్. వర్షిప్లో బోల్డ్ రకాలు ఉన్నాయి. వాళ్ళు వర్క్ని వర్షిప్ చేస్తూ ఉన్నారు అక్కడ. మరి మనం దేన్ని వర్షిప్ చేస్తున్నాము? మనుషులను వర్షిప్ చేస్తున్నామా, పెదవులతో వర్షిప్ చేస్తున్నామా? అసలు వర్షిప్ అంటే ఏంటి? మనం కూడా అత్తరు బుడ్డి పట్టుకుని వెళ్ళాలా దేవుడి దగ్గరికి? మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని రకాల బుడ్లు పట్టుకెళ్ళాలి మస్ట్గా. ఉన్నాయా బైబిల్లో? కొన్ని రకాల బుడ్డీలు పట్టుకుని వెళ్ళినట్లు, బాటిల్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. తెలుగులో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి బుడ్డి అందాం. ఇది అత్తరు బుడ్డి కదా తెచ్చింది ఈమె అత్తరు బుడ్డి పట్టుకొచ్చింది దేవుడి దగ్గర. అది ఇంకా కాస్ట్లీయెస్ట్ బుడ్డి అది. ఆ అత్తరు బుడ్డిని పట్టుకెళ్ళి మనం ఏమేమి బుడ్లు పట్టుకొని వచ్చి ఆరాధించాలి దేవుణ్ణి? మరి దావీదు కీర్తనకారుడు ఏమి బుడ్డి తెచ్చుకున్నాడంట? కన్నీటి బుడ్డి, కవిలే అని రాయబడి ఉంది. కన్నీటి బుడ్డిని తెచ్చాడంట. కన్నీటితో ఆరాధించడం, అది హల్లెలూయా. కన్నీటితో ఆరాధన అండి. అది దీన మనస్సుతో, విరిగి నలిగిన హృదయముతో. మరి మనము దేవుని దగ్గరికి సమీపించినప్పుడు మన కన్నీటిని మనము దేవుని దగ్గర, అంటే ఆమె ఏం చేస్తుంది, ఒక ప్రక్క నుంచి అది వేసింది, ఒక ప్రక్క నుంచి కన్నీరు కారుస్తుంది, ఒక ప్రక్క నుంచి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడుస్తూ ఆమె ఆరాధిస్తుంది. మనం వెళ్ళినప్పుడు ఆరాధన స్థలానికి, ఇప్పుడు మనం ఆదివారం ఇక్కడ వర్షిప్ కోసం వచ్చాం, మనం అందరం ఇక్కడికి కదా ఆరాధించాం. ఇప్పటి వరకు మనం ప్రెజెంట్ వర్షిప్ జరిగింది, ఆరాధించాం, దేవుణ్ణి ఆరాధించాం మనం ఈరోజు. మరి సోమవారం సంగతి ఏంటి? మంగళవారం సంగతి ఏంటండి? మరి బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం సంగతి ఏంటి? మరి ఒక్కరోజేనా ఆయన ఆరాధిస్తాం? మనం ఒక్కరోజేనా మనం ఆయన్ని స్తుతిస్తాం? మరి మిగిలిన దినాలలో ఎలా ఆరాధించాలండి ప్రభువుని? ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ యెషయా 6వ అధ్యాయంలో ఆరాధన జరుగుతుంది అక్కడ కదా. ఎవరు వర్షిప్ చేస్తున్నారు? సెరూబులు, కెరాబులు, దూత గణములు ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు గిటార్ పట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారా? మరి ఆరాధన అంటే జాజ్ ఉండొద్దా, గిటార్ ఉండొద్దా, ఈ ప్లే చేసేవి అన్నీ ఉండొద్దా? వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారండి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారండి, 2 రెక్కలతో ఎగురుతూ ప్రభువుని చూడలేరు వాళ్ళు. కనులతో ఆ మహోన్నతుడైనటువంటి ప్రభువుని తెగించలేరు వాళ్ళు. అది భయముతో, వణుకుతో భక్తి చేస్తున్నటువంటి ఇండికేషన్ అది. కాళ్ళు కప్పుకోవడం అంటే, కళ్ళు కప్పుకోవడం అంటే, ముఖాన్ని కప్పుకోవడం అంటే, వారు ఆ విధంగా గాన ప్రతిగానాలు హృదయాంతరంగాల నుంచి వారు ఎవరో చూస్తున్నారని కాదు కానీ ప్రభువుని, సర్వోన్నతుడైన ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, ఆరాధన నువ్వు చేస్తూ ఉంటే వెరీ నెక్స్ట్ మినిట్ జరగాల్సింది ఏంటంటే నీలో పశ్చాత్తాపం రావాలి, నీలో ఆ కన్నీటి బుడ్డి నిండిపోవాలి. ఇప్పుడు ఆ ఆరాధనలో పార్టిసిపేట్ చేయడానికి ఒక నరుడు వెళ్ళాడు అక్కడికి. ఎవరు? యెషయా. హల్లెలూయా. యెషయా వెళ్ళాడు అక్కడికి. యెషయా వెళ్ళి ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈయన డ్యాన్స్ వేయట్లా, ఈయన మ్యూజిక్ ప్లే చేయట్లా, ఈయన గెంతులు వేయట్లా, ఈయన ఏడుస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆయన కన్నీటి బుడ్డి ఉంది అక్కడ, ఆయన ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు అంటే, ఆరాధనలో నువ్వెవరివో నీకు తెలుస్తుంది. అక్కడ ఆరాధనలో అతను ఒక సిన్నర్ అని తెలుస్తుంది, అతను ఒక పాపని తెలుస్తుంది, అతను అసలు ఎందుకు పనికిరాని వాడని తెలుస్తుంది. ఆరాధనలో అతని యొక్క స్థితిని అతను గ్రహించగలుగుతున్నాడు. అది నిజ ఆరాధన. ఆత్మతో ఆరాధిస్తూ ఉంటే నువ్వెవరివో నీకు తెలుస్తుంది. అక్కడ ఆరాధన చేస్తూ ఉంటే అతను భయము కలిగి, అయ్యో నేను పాపిని. ఆరాధనలో రకాలు మీరు ఈరోజు చూస్తున్నారు. పరలోకంలో జరిగే ఆరాధనలో దూతగణములన్నీ కూడా ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటే, ఇక్కడ వెళ్ళినటువంటి నరుడు ఏడుస్తున్నాడు, అయ్యో నేను పాపిని, అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడను, నేను ఇక్కడికి వచ్చేసాను, ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఎలా చూడాలి ఆయన్ని, ఎలా మాట్లాడాలి అని ఆయన ఏడుస్తూ ఆ యొక్క కన్నీటి బుడ్డి పట్టుకుని ఆరాధిస్తున్నాడు. ఆయన ఆ బుడ్డితో ఉన్నాడు, ఆయన కన్నీటి బుడ్డి ఉన్నది అక్కడ ఆయన దగ్గర. ఏడుస్తూ ఉంటే ఒక దూత బయలుదేరి వచ్చి ఆయన డైరెక్ట్గా ఒక చెయ్యి పట్టుకుని నిప్పుని తెచ్చాడని ఉందా? చెయ్యితో తేలేదు. ఒక కారు, ఒక పట్కారందం, ఒక కారుతో
నిప్పును తీసి, అంటే అది పట్టుకుంటే దూత కాలిపోతాడు, అది పట్టుకుని మానవుడు పెదాలకి తగిలిస్తే మానవుడు కాలిపోడు. హల్లెలూయా చెప్పండి. మానవుడి యొక్క కెపాసిటీ, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఒకసారి ఆలోచిస్తారా మీరు? అతను చేత్తో పట్టుకోలేదు దాన్ని, అతను పట్టుకోలేడు దాన్ని, అతను చూడలేడు దేవుని మహిమను. అతను కారుతో నిప్పును పట్టుకుని యెషయా పెదవులకి తగిలిస్తే పెదవులు శుద్ధయ్యాయే తప్ప కాలిపోయి బొబ్బలెక్కలేదు. మీకు అర్థమవుతుందా? అక్కడ నీ పెదవులు శుద్ధవుతుంది ఆరాధనలో. హల్లెలూయా. అపవిత్రమైనటువంటి పెదవులు శుద్ధీకరించబడి చేసేటువంటి కన్నీటి ఆరాధన. రెండవ బుడ్డి నువ్వేం బుడ్డి పట్టుకెళ్ళాలా? ఆ కన్నీటి బుడ్డి పట్టుకుని ఆరాధించడానికి నువ్వు వెళ్ళాలా? ఆ కన్నీటి బుడ్డి దేనికోసం అంటే, నీవు ఒక సిన్నర్వని, నీవు ఒక పాపివని, నీవు పశ్చాత్తాపముతో అనుదినము కూడా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నిన్ను నీవు గ్రహించుకోవాలా, నీ కన్ను తెరవబడాలా, ప్రతి దినము తెరవబడాలా. నువ్వు ఎలాంటి వాడవో నీకు తెలియాలా. నీవు ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు ఆ కన్నీటి బుడ్డి నింపబడుతూ ఉండాలా. అది నా కవిలలో భద్రపరుస్తాడంట దేవుడు. మనం పైకి వెళ్ళినప్పుడు మనం చూసుకునేది అదే. అక్కడ ఆ బుడ్డి ఉంటుంది దేవుని యొక్క సన్నిధిలో. ఒక ఆ బుడ్డి, ఆ కన్నీటి బుడ్డి, నీ కన్నీరు అక్కడ కవిలలో దేవుడు భద్రపరిచి ఉంచుతాడంట ఆరాధించినప్పుడు. ఇంకా దేవునికి అతి సమీపముగా ఉన్నటువంటి యోహాను, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యోహాను భక్తుడు ఒక దినాన పద్మాసు దీపంలో ఉన్నాడు. అప్పటికి ఆయనకి 95 ఇయర్స్. పద్మాసు దీపం అంటే మనం వెళ్ళేటువంటి అరకులో ఇలాంటిది కాదు. అది ఎలాంటిది అంటే ఎవ్వరు ఉండరు అక్కడ, చుట్టూరు సముద్రమే, ఓన్లీ ఐలాండ్. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, మనుషులు లేరు, ఎవ్వరు ఉండరు. ఒక జైల్లో పెట్టారు పద్మాసు దీపంలో. ఈయన నూనెలో వేశారు, కాల్చి చంపేసి హతసాక్ష్యం చేద్దామని. ఎవరిని? యోహాన్ని. మిగతా శిష్యులందరూ హతసాక్షులు అయ్యారు. ఈయన్ని కూడా నూనెలో వేశారు, మరుగుతున్న నూనెలో. ఆయన కాలిపోలేదు. ఇతను చంపడం సాధ్యం కాదని చెప్పి అక్కడికి పంపించేశారు ఆయన్ని. మోకాళ్ళు విరగ్గొట్టి అక్కడ పంపించేసినప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన పద్మాసు దీపంలో. అది ఆదివార దినం, సంఘం అంతా అక్కడ ప్రార్థన చేస్తుంది, ఆదిమ సంఘం. ఆయన ఏం చేయాలి? ఆ రోజు ప్రభువు దినం అని రాయబడి ఉంది. ఆయన ఏం చేయాలి అక్కడ? ఆయన ఆరాధించడానికి సాగిల పడగా ప్రభు యొక్క దర్శనాన్ని చూస్తూ అక్కడ ఆయన ఏడుస్తూ, ఆయన చూడలేక ముఖాన్ని కప్పేసుకున్నాడంట. ఆరాధన అంటే అంతటి ఆత్మతో ఆరాధించేటువంటి ఆరాధన. సాగిలు పడిపోయి రెండవ టైప్ ఆరాధన చేస్తున్నారు వీరందరూ కూడా. మనల్ని ఏమంటున్నాడు దేవుడు? మీరు నన్ను పెదవులతో ఘనపరుస్తున్నారు, పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. నన్ను ఏ విధంగా ఆరాధిస్తున్నారు? మీరు ఎలా ఆరాధిస్తున్నారు? మరియలాగా ఆరాధించగలుగుతున్నారా? యోహానులాగా ఆరాధిస్తున్నారా? లేకపోతే చూడండి, మనకు ఒక పాట ఉంటుంది, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, స్టెఫనుని రాళ్లతో కొడుతుంటే చేసిన ఆరాధన, అబ్రహాం ఇస్సాకును బలిచ్చేటప్పుడు చేసిన. అంటే నేను ఆ పాట విన్నప్పుడు అనుకున్నాను, ఇదేం ఆరాధన? స్టెఫనుని రాళ్లతో కొడుతుంటే ఆరాధన అని రాశాడేంటినా? స్టెఫనుని రాళ్లతో కొడుతున్నారండి చంపేద్దామని, అదే ఆరాధన అంటాడేంటి? దానియేలు సింహపు బోనులో ఉన్నాడు కానీ ఆరాధించినట్లు అక్కడ ఏమీ రాయబడలేదు, అదే ఆరాధన అంటారేంటి? అబ్రహాం ఇస్సాకును బలిచ్చేటప్పుడు ఆరాధన అంటారేంటి అనుకున్నాను నేను ఎప్పుడు, ఒక 2 సంవత్సరాల క్రితం ఆ పాట విన్నప్పుడు. ఇప్పుడు ఆరాధన గురించి ధ్యానం చేస్తూ ఉంటే దీంట్లో ఉన్నటువంటి ఆరాధన విధానాలు ఎలా రాశాడో, ఎంత అనుభవంతో ఆ యొక్క ఆ చరణాలన్నీ వాళ్ళు రాశారో. ఆరాధన, అబ్రహాము తన బిడ్డను పట్టుకుని వెళతాడు ఎక్కడికి? మోరియా కొండ దగ్గరికి బలివ్వడానికి. దేవుడు అబ్రహాముకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీ బిడ్డను నాకు బలి ఇవ్వాలి అని చెప్పి. బలి ఇవ్వడానికి పట్టుకుని వెళుతూ ఉంటాయి. నిజంగా దేవుడు బలులు కోరువాడు కాడు, కాకపోతే అబ్రహాము యొక్క విధేయతను టెస్ట్ చేయడానికి దేవుడు అక్కడ చేశాడు. అబ్రహాము విధేయతతో ఆరాధన చేస్తున్నాడు అక్కడ. అంతవరకు వెళ్ళిన తర్వాత, కొండ వరకు వెళ్ళిన తర్వాత, కొండ క్రిందన ఏమంటాడంటే పని వాళ్ళని అక్కడ ఉంచేస్తాడు, గాడిదలను అక్కడ ఉంచేస్తాడు. పని వాళ్ళతో ఏమని చెప్తాడంటే, నేను నా కుమారుడు ఆరాధించడానికి వెళ్తున్నాను. హల్లెలూయా చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని ఉంటుంది. ఖచ్చితంగా వర్షిప్ చేయడానికి మేము అక్కడికి వెళుతున్నాం. ఆరాధన
విధేయత చూపడం అండి ఆరాధన అంటే. 4 కేకలు వేయడం కాదు, గట్టిగా స్వరాలెత్తి చప్పట్లు కొట్టి అబ్బా ఈరోజు మేము ఆరాధించేసాం, ఆరాధన ఎంత బాగుందో, ఈరోజు ఆరాధన అయిపోయాక వచ్చాను నేను, ఆరాధన ముందు వెళ్ళిపోవాలి నేను, ఇవన్నీ ఆరాధన ఆరాధన అనుకుంటున్నాం కదా. ఆరాధన అదే అబ్రహాము ఇస్సాకును బలిచ్చేటప్పుడు చేసిన ఆరాధన. హల్లెలూయా. విధేయత ఆరాధన అంటే. ఆరాధించేటువంటి విధానాలలో ది బెస్ట్ దేవుడికి ఇవ్వడం ఒక ఆరాధన, విధేయత చూపించడం అండి ఆరాధన అంటే. మాట దేవుడు సెలవిచ్చాడంటే దానికి లోబడి ఎస్ లార్డ్ నేను చేస్తాను, అది విధేయత చూపించడం. అప్పుడు ఇందాక మనం యాకోబు పత్రికలో 3 రోజులు 4 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఆ విధేయత అంటే ఏంటంటే విశ్వాసం అంటే ఏంటంట, క్రియలు చూపించడం. విశ్వాసం అంటే ఏంటంట, క్రియలు చూపించడం. అంతేగాని క్రియలు లేని విశ్వాసం అక్కడ మృతం. శరీరంలో, చచ్చిపోయిన శరీరంలో ఆత్మ లేకపోతే ఎలా మృతమో, ఒకడికి అన్ని పనులు చేస్తాడు, వాడు ఆరాధిస్తాడు, మందిరం తుడుస్తాడు, ఊడుస్తాడు, మందిరానికి ఏం చేయమన్నా చేసేస్తాడు, ఏం పనులున్నా సరే చేసేస్తాడు, అన్నీ చేసేస్తాడు, కానీ విధేయత ఉండదు అటువంటి వారిలో. విధేయత చూపించడమే నిజమైనటువంటి ఆరాధన. అంతే తప్ప నువ్వు ఇన్ని పనులు చేసేసి నువ్వేమి క్రియలు చూపించకపోతే అది ఆరాధన అవ్వదంట. ఆరాధించి వస్తామని చెప్పి బలివ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అన్నాడు, నేను బలిని కోరువాడను నేను కాదయ్యా, అదిగో బలి కోసం అక్కడ బలి పశువు ఉంది, నీవు నీ కుమారుని తీసుకొని వెళ్ళిపోని అబ్రహామును ఆ రోజే చెప్పాడు. ఇక నీవు ఎలాగ దీవెన పొందుతావంటే, ఇప్పుడు నువ్వు విధేయత చూపిస్తే ఏమవుతుంది నీకు, దీవెన. అది ఎవరు తీయలేని దీవెన. ఏ మనుష్యులు అసలు దాన్ని గ్రహించలేరు, మన ఊహకి కూడా అందని దీవెన. ఇలా రా ఒకసారి పైకి చూడు అన్నాడు దేవుడు, కిందకి చూడు అన్నాడు ఒకసారి దేవుడు. ఆ సముద్రంలో ఇసుక రేణువులు ఎన్నున్నాయో లెక్క పెట్టగలవా? ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెట్టగలవా? అలాగ నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. హల్లెలూయా. ధన ఘనతలు నీకు ఇస్తాను. అబ్రహాము దీవెన అంటే మాటలు కాదు, అది. ఈరోజు పాట పాడతాం అబ్రహాం దేవా అని, ఇస్సాకు దేవుడా అని పాడుతున్నాం, పాట పాడుతున్నాం. మరి అబ్రహాము చూపించిన విధేయత ఆరాధన నీకుందా ఈరోజు? ఒకసారి మనకు తెలియక చాలా సందర్భాలలో విధేయత చూపించడం, బలులు అర్పించట కంటే విధేయత చూపించడం చాలా శ్రేయస్కరం. మాట వినుట ఎంతో శ్రేయస్కరం. దేవుని మాట వినాలి, విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే దేవుడు ఉన్నత శిఖరాలని అధిరోహింపచేసేస్తాడు. ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడికి దేవుడు బయలుపరుస్తున్నాడు, ఇదిగో నువ్వు ఏ అమ్మాయినైతే ఇష్టపడుతున్నావో ఆ అమ్మాయి నా సేవకి పనికిరాదయ్యా, రాబోయే దినాల్లో నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి నీకు సూటబుల్ కాదు. ఈయన ప్రాణం పెట్టేసి ఆవిడని ఆరాధించేంతగా ప్రేమించేశాడు ఆయన. ఈ అమ్మాయి సేవకు సూట్ కాదు, నా పిలుపుకి నీకు సూటబుల్ కాదు, అది ఏం చేస్తావని అడిగాడు. నేను నీకోసం ఆ అమ్మాయిని విడిచిపెట్టేస్తాను దేవా అన్నాడు. ఆయనని వరల్డ్లో ది బెస్ట్ ప్రీచర్గా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్ప స్థలములో కొండ మీద నిలవబెట్టాడు ఆ యొక్క సేవకుని దేవుడు. ఎప్పుడు? విధేయత, మాటకి లోబడి విధేయత చూపించుటలో ఉన్నటువంటి గొప్పతనం మనం అబ్రహాములోనే చూడగలుగుతాం. అక్కడ ఆయన విధేయత చూపించి ఆయనని, దేవుణ్ణి ఆరాధించారు. మరి కయ్యని హేబేల్ అన్నాను నేను. వాళ్ళు ఒక రైతు, ఒకరు గొర్రెల కాపరి. రైతు ది బెస్ట్ తెచ్చాడా, గొర్రెల కాపరి ది బెస్ట్ తెచ్చాడా, దేవుడు చూస్తున్నాడు. అక్కడ ఇవ్వాలి కాబట్టి, ఒక కట్టడ ఉంది కాబట్టి, మనకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ కట్టడలు ఉన్నాయి. దేవుడికి దశమ భాగం చెల్లించడం అనేది, కానుకలు అర్పించడం అనేది, కృతజ్ఞతలు ఇవ్వడం అనేది ఉంది కాబట్టి కట్టడ చెప్పును తెచ్చాడు ఎవరు? కయ్యను. కట్టడ చెప్పున మనమందరం దశమ భాగాలు తెస్తాం ఇక్కడికి ఎందుకు? కట్టడ. అది ఒక ఆజ్ఞ, బైబిల్ పద్ధతి. నీవేం విత్తుతావో అదే నువ్వు కోస్తావు కాబట్టి నువ్వు మస్ట్గా నీ యొక్క పంటలో దశమ భాగాన్ని దేవుడికి ఇవ్వాలి గనుక నువ్వు తెచ్చే కట్టడ. అది కట్టడ చెప్పున తెచ్చాడు కయ్యను. హేబేలు కట్టడ చెప్పున తేల, మనసంతా పెట్టి, హృదయం అంతా పెట్టి ది బెస్ట్ తెచ్చాడు అక్కడికి. ఈ రెండు చూస్తున్నాడు, హృదయాలను చూసేటువంటి దేవుడు. స్కాన్ తీసినప్పుడు మనలో ప్రతి పార్ట్కి స్కాన్ తీయగలుగుతారు, హృదయాన్ని ఎవరు కూడా స్కాన్ తీయలేరు, దేవుడు ఒక్కరే స్కాన్ తీయగలుగుతారు. ఆ స్కానర్ అక్కడికి వచ్చింది, దేవుడు చూశాడు, ఈయన ది బెస్ట్ తెచ్చాడు, ఈయన కట్టడ చెప్పున తెచ్చాడు కాబట్టి ఈయన అర్పణ దేవుని దగ్గరికి చేరలేదు, ఈయన అర్పణ దేవుని దగ్గరికి చేరింది. అక్కడ చాలా కోపం వచ్చింది, అక్కడ ఒక హత్య జరిగింది కదండి, హత్య జరిగింది. దానికి కారణం మనం బయట నుంచి ఆలోచిస్తే పాపం అతను కూడా తెచ్చాడు కదా అర్పణ, పాపం ఈయన కూడా తెచ్చాడు కదా అర్పణ, దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనేది మనకు బాహ్యంగా మనకు కనిపిస్తుంది. దేవుడు యాక్సెప్ట్ చేయాలి అని అంటే నువ్వు ఎలాంటి విధానంతో తెచ్చావు ఇక్కడికి దేవుని దగ్గరికి అర్పణ? ది బెస్ట్ తెచ్చావా, ది లీస్ట్ తెచ్చావా? నువ్వేం తెచ్చావు దేవుని సన్నిధిలోనికి?
అని ఆయన మనల్ని పరీక్షించి పరిశీలించి చూసేటువంటి దేవుడు. మరి ఈరోజు మనం ఎటువంటి ఆరాధన చేస్తున్నాం? ఇప్పుడు మనం కన్నీటి బుడ్డిని పట్టుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆరాధించేటువంటి ఆరాధన విధానాన్ని చూసాము. అత్తరు బుడ్డి దేనికి సాదృశ్యంగా ఉందో చెప్పాను. అత్తరు బుడ్డి ఇంకా మన జీవనం అంతా, మన ఆస్తి అంతా, మన యొక్క మనలో మనం కలిగి ఉన్నదంతా 2 కాసులు వేసినటువంటి ఆ స్త్రీని దేవుడు ఎలాగ అప్రిషియేట్ చేశాడో, ఆవిడ దగ్గర ఇంకేమీ లేదు, రేపటి దినాన్ని ఏంటి ఆవిడకి తెలీదు. అయినప్పటికీ ఆవిడ కలిగినదంతా దేవుడు తీసుకొచ్చి ఆయన ఆరాధించింది ఏదో ఆ ఆరాధనా విధానాన్ని దేవుడు అక్కడ, ఇది చాలా మంచి ఆరాధనా విధానం అని దేవుడు అక్కడ చూశాడు. కాబట్టి మనం ఇంకా పాల బుడ్డి ఒక చోట కనబడుతుంది మనకి. పాల బుడ్డి, తేనె బుడ్డి, ఈ చదివారా ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో? పాల బుడ్డి పగలగొట్టి అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ఆవిడ ఒక ఆయనకి ఇస్తుంది, సిసేరాకి ఇస్తుంది పాల బుడ్డి. తేనె బుడ్డి ఒక చోట పట్టుకుని బయలుదేరుతుంది. యెరోబాము భార్య ఒక ఆమె యెరోబాము కొడుక్కి జబ్బు చేస్తే అప్పుడు యెరోబాము చెప్తాడు, నీ ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ, అహియా ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అసలు మన అబ్బాయి బాగవుతాడా లేదా, మన పిల్లోడికి స్వస్థత అవుతుందా లేదా, నువ్వు వెళ్ళి కనుక్కొని రావాలి. కానీ అహియా అంత ఈజీగా చెప్పడం, మనం అంటే ఇష్టం లేదు, యెరోబాము అంటే ఈ రాజు అంటే ఇష్టం లేదు కాబట్టి అంత ఈజీ కాదు చెప్పడం. కాబట్టి నువ్వేం చేయాలా, మారు వేషం వేసుకొని తేనె బుడ్డి పట్టుకొని అప్పములు పట్టుకొని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడో ప్రాఫెసీ పట్టుకొని రా అని చెప్తే ఈ లోపల దేవుడు అహియాకి అక్కడ చెప్పేశాడు. వస్తుంది ఒక ఆమె యెరోబాము భార్య నీ దగ్గరికి ప్రాఫెసీ కోసం వస్తుందని ఎందుకు చెప్పారు దేవుడు అంటే, అప్పటికి అహియా వృద్ధుడైపోయాడు కాబట్టి కళ్ళు ఆయనకి కనపడట్లేదు, ఎవరు వచ్చారో ఆయన గ్రహించలేకపోతాడని ముందుగానే దేవుడు అహియాతో మాట్లాడినప్పుడు, ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉండగానే అహియా కదా ఈ యెరోబాము భార్య లోపలికి ఎంటర్ అవుతుంది. ఆ కాళ్ళ చప్పుడు వినగానే చెప్తాడు అహియా, యెరోబాము భార్య రా అమ్మ లోపలికి రా, నువ్వు అంత మారు వేషం వేసుకుని రావాల్సిన అవసరత లేదు, నువ్వు దేని గురించి వచ్చావో అదేమీ నెరవేర్చబడదు, కానీ మీ వేషాలు ఇవి అవి, నీతో నేను కఠినంగా మాట్లాడవలసిన అవసరత ఉంది, నువ్వు బేర్ చేయని చెప్తాడు ఆయన. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఈరోజు మన ధ్యానాంశమైనటువంటి అత్తరు బుడ్డి ఆరాధించేటువంటి విధానాలలో ఈ తేనె దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. తేనె దేనికి సాదృశ్యంగా ఉంది? జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటి ఆయన యొక్క మాట. బైబిల్ తేనె గూడు అనేటువంటి పాట హెబ్రోన్ వాళ్ళు పాడుతుంటారు. బైబిల్ తేనె గూడు అనేటువంటి పాట మనకు రాదు, అది మనం ఎప్పుడు పాడలేదు. బైబిల్ అట తేనె గూడంట, దాంట్లోంచి ఇంక తేనె ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుందంట. తేనె ప్రత్యేకించబడిన జీవితానికి కూడా సాదృశ్యం. ఆ తేనె బుడ్డ దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం యోహాను గారిని గురించి చూస్తే ఆయన ఏం తేనె తింటాడంట? కొండ తేనె తింటాడు, మిడతలను తింటాడు, చర్మపు చొక్కాయి వేసుకుంటాడు ఆయన, అంటే చర్మంతో చేసినటువంటి మొల దట్టి కట్టుకుంటాడు ఆయన. అంటే ఆయన ఆహారాలలో అది తేనె ఒక ఆహార పదార్థం. ఆ తేనె దేనికి సాదృశ్యంగా ఉంది ఈరోజు మనకంటే? అది ప్రత్యేకించబడిన ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్నావు, తేనె బుడ్డి పట్టుకుని వెళ్ళి ఆరాధించడం అంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. లోకములో ఉన్న వారి వలె నీ ఉండి ఆరాధన చేయడానికి వీల్లేదు. అనేకులు ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా వారి పెదవులతో ఆరాధిస్తూ వారి వ్యవహారాలన్నీ మామూలుగానే జరిగిచ్చేస్తూ కేవలం ఆరాధన అనేది ఒక ప్రక్రియ కింద ఒక బాహ్య సంబంధమైనటువంటి ఇండికేషన్స్ ఇస్తూ 2 చేతులు పైకెత్తుతూ నమస్కారాలు పెడుతూ సాగిలపడుతూ లేదంటే పెదాలతో ఉచ్చరిస్తూ చేసేటువంటి ఆరాధన విధానంలో నువ్వు ఆరాధించక ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి గుంపులో నువ్వు ప్రత్యేకించబడ్డాం. అంటే స్పెషల్గా నీవు దేవుని తట్టు త్రిప్పబడిన దానివై మారు మనస్సు పొందుకొని దేవునికి ఇష్టమైనటువంటి ఆజ్ఞలను అనుసరిస్తూ ఆ తేనె బుడ్డిని పట్టుకుని వెళ్ళి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అది దానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా ఏలియా దగ్గర ఒక నీటి బుడ్డిని పెడతారు ఆ రోజు దేవుడు. అప్పాన్ని నీటి బుడ్డిని ఇచ్చి నువ్వు చాలా దూర ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది, వెళ్ళు నాయన అంటే బుడ్డిల గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఉదక స్నానం అనే వాక్యానికి కూడా చెప్పొచ్చు, కానీ నీరు రక్షణ భాగ్యానికి సాదృశ్యం. అపొస్తలుల కార్యగ్రంథంలో ఆ యొక్క నపుంసకుడైనటువంటి అధికారి ఫిలిప్పు ఆ రథం మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ వారికి నీరు కనబడెను. నీరు కనపడగానే చెప్తున్నాడు ఈ యొక్క నపుంసకుడైన అధికారి, ఆపు ఆపు ఆపు, ఇక్కడ నీవు నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం ఉందా? అదిగో అక్కడ నీరున్నాయి, ఇదిగో ఇక్కడ నేను మారు మనసు పొందిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడు కింద నేను అంగీకరించిన వాడిని ఉన్నాను, కాబట్టి నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏముంది? నీరదిగో అని చెప్తున్నాడు. అక్కడ ఈ నీరు అక్కడ రక్షణకి సాదృశ్యంగా ఉంది. ఈ నీటి బుడ్డి మనకి కావాలి, ఆ యొక్క అత్తరు బుడ్డి మనకి
కావాలి. అన్నిటికంటే హైలైట్ ఇంకా అత్తరు బుడ్డి, అది నీటి బుడ్డి ఉంది. ఇక్కడ తేనె బుడ్డి కూడా చూపించాను నేను మీకు. తేనెలో కూడా చాలా రకాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కొండ తేనె, పట్టు తేనె, చెట్టు తేనె, అవునా? గోడ తేనె కూడా ఉంటుంది కదా, గోడ మీద పడుతుంటాయి కదా, అవునా? ఉన్నదా? బెల్లం తేనె కూడా ఉందా? ఉంది కదా. మనకు దొరికేదంతా అదే, అవన్నీ ఫాల్స్వి. మనకి కావాల్సింది కొండ తేనెతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. జుంట తేనె ధారల కంటే మధురమైనటువంటి ఆయన వాక్యాన్ని మనకి ప్రతిదినము బోధిస్తూ ఉంటే, వాక్యాన్ని మన నోట్లోని, మన హృదయంలోని, మన చేతిలోని పట్టుకొని దేవుణ్ణి మనం ఆరాధించాలి. సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు 10:1 తీయండి ఒకసారి. ఈ బుడ్డి ఏంటంట? తైలపు బుడ్డి. ఇది అభిషేకానికి సాదృశ్యంగా ఉంది, అవునా కదా? ఇది అభిషేకానికి సాదృశ్యం. మొన్నటి దినాన్ని నేను అభిషేకం గురించి చెప్పాను. 4 దినాల నుంచి యాకోబు పత్రిక ధ్యానాలు మనం చేస్తూ ఉన్నప్పుడు, యాకోబు పత్రికలో మనం ఏ విధంగా మన నోటిని, మన నాలుకను మనం ఉపయోగిస్తూ ఉన్నాము. మన నాలుక ఎటువంటిది? అది సర్వ ప్రపంచానికి చిచ్చు పెట్టేసేటువంటి అగ్ని లాంటిది. కాబట్టి ఎవడైనా సరే నేను భక్తిగా ఉన్నాను అనుకుంటూ వాడి నోటిని వాడు స్వాధీనము ఉంచుకోకపోతే వాడి భక్తి వ్యర్థమే అని యాకోబు పత్రిక చెప్తూ అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ మన మీదకి ప్రతిదినము అభిషేకము దిగి రావాలి. ఇప్పుడు ఆది అపోస్తలుల గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో చూసినప్పుడు వాళ్ళందరూ అక్కడ 10 రోజుల నుంచి ఆరాధిస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? 10 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు, కొంచెం హీలింగ్ ప్రేయర్ కోసం వచ్చారా అక్కడికి? అప్పులు తీరాలని వచ్చారా అక్కడికి? వ్యాధి పోవాలని వచ్చారా అక్కడికి? ఆరాధిద్దాం ఈరోజు ప్రభు దినమని వచ్చారా అంటే కాదు. వారు 10 దినాల నుంచి స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? వారు ఆరాధిస్తూ ఉండగా, ఇప్పుడు వాళ్ళు ఆరాధించే విధానంలో వారి దగ్గర నీటి బుడ్డి ఉంది, కన్నీటి బుడ్డి ఉంది, తేనె బుడ్డి ఉంది. ఉందా వాళ్ళ దగ్గర? ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజు వారికి అవసరమైనది పరలోకము నుంచి దిగి వచ్చిన అభిషేకపు బుడ్డి. ఆ రోజు పైనుంచి వచ్చినప్పుడు ఇందాక యెషయా గ్రంథంలో చూసినట్లు డైరెక్ట్గా పైనుంచి ఏమొచ్చింది? ఫైర్ వచ్చి ఎక్కడికి వచ్చింది? వారి నాలుకల మీద. హల్లెలూయా చెప్దామా? వారికి ఏమొచ్చింది అక్కడికి అని అంటే, అగ్ని ఎక్కడికి వచ్చింది? వారి నాలుకల మీదకి వచ్చింది. హల్లెలూయా. వారు ఆరాధిస్తూ ఉండగా, ఇందాక ఆరాధిస్తూ ఉండగా పరలోకంలో ఏం జరిగింది? ఆ ఆరాధిస్తూ ఉండగా యెషయా పెదవుల మీదకి వచ్చిన అదే అగ్ని ఇక్కడ భూమి మీద వీరు ఆరాధిస్తూ ఉండగా వీరి యొక్క నాలుకల మీదకి వచ్చింది. హల్లెలూయా. నూతన అభిషేకపు బుడ్డిని వాళ్ళు పొందుకున్నారు. ఆ రోజు వారి చరిత్రలు మార్చబడిపోయినాయి. ఆ రోజు ఈరోజు మరి నీ దగ్గర ఏమేమి బుడ్డి ఉంది? ఏం తీసుకుని వెళుతున్నావు? దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు? ఆరాధించేటువంటి విధానాలలో కొన్ని విధానాలే మనం నేర్చుకుంటున్నాము. ఎవరు? అబ్రహాములాగా విధేయత చూపించే ఆరాధన, వర్షిప్ చేసి వస్తాం మేము అంటాడు ఆయన. ఆ అబ్రహాము ఆరాధన చేస్తున్నామా? మరియా ఆరాధన మనం ది బెస్ట్ మరియాకి ఏదైతే ఇచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టి చేసిందో ఆ ఆరాధన చేస్తున్నామా? లేకపోతే ఏ ఆరాధన మనం చేస్తున్నామా? పెదవులతోనే ఆరాధిస్తున్నామా? హృదయాంతరంగాల నుంచి దేవుణ్ణి మనము ఘనపరిచి ఆరాధన చేస్తున్నామా అనే విషయాలు మనం ఖచ్చితంగా ఈరోజు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటేనే మనకి ఈరోజు ఇక్కడ నుంచి మనం రోజు వచ్చి గంటలు ఇక్కడ కూర్చొని గట్టిగా ఆరాధించేసి పాటలు పాడేసి స్తుతించేసి మిగతా రోజులన్నీ ఏమీ లేకుండా కామ్ అయిపోయి దేవుని పోలికగా పుట్టినటువంటి మనుష్యులను దూషిస్తూ, తోలనాడుతూ, తిడుతూ, మరి కొండెములు మాట్లాడుకుంటూ, మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఈ ఒకే జలలో నుంచి 2 నీళ్లు ఊరేటట్లుగా మనం అక్కడ చేస్తున్నాం. ఇదే పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇదే పెదవులతో దూషణలు మనము మాట్లాడుతున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, పైనుంచి దిగి వచ్చేటువంటి జ్ఞానాన్ని, పైనుంచి దిగి వచ్చేటువంటి అభిషేకాన్ని, పైనుంచి దిగి వచ్చేటువంటి ఆ యొక్క తైలపు బుడ్డిని ఈరోజు మీరు ఎక్కువగా అడగాల్సిన అవసరత. ఇప్పుడు దేవుడిని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఊరికనే చేతులకు మనం ఖాళీగా చేసుకుని వెళ్ళిపోవాలా? దేంతో వెళ్ళాలి? ఇన్ని రకాల బుడ్లు పట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. ఉన్నాయా మన దగ్గర? అవన్నీ ఉన్నాయా? మరి మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం. నువ్వేం విత్తుతావో నువ్వు అదే పంటను కోస్తావు. నువ్వు దీనత్వము అనేటువంటి పంటను విత్తావనుకో,
యాకోబు పత్రికలు ఇవన్నీ చెప్పేశాడు. ఒకడు బంగారు ఉంగరం పెట్టుకొని ఇదిగో మందిరంలోనికి చాలా మంచిగా తయారైపోయి వాడు నేను రిచ్ పర్సన్ని అన్నట్లుగా అపీరెన్స్ ఇస్తూ ఒకడు లోపలికి వస్తే వాడిని రండయ్యా అని చెప్పి ఒక కుర్చీ వేసి వాడిని కూర్చోబెట్టి, ఇంకొకడు భేదవాడు వాడి అపీరెన్స్ చూస్తే, వాడి అలంకరణ చూస్తే, లేదంటే వాడి యొక్క ఏమంటారు డ్రెస్సింగ్ సెన్స్ చూస్తే పేదవాడని తెలిసిపోతుంది. వాడు లోపలికి వచ్చినప్పుడు నువ్వు అవతలకు పోయి ఆ చివరి చైర్లో కూర్చొని ఇంకా అటువంటివే నువ్వు చేస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? అలాంటిది చేస్తే నీ భక్తి వ్యర్థం. నువ్వు సమానంగా చూడాలని యాకోబు ఇవన్నీ కూడా రాసించాడు. ఇప్పుడు నువ్వు దీన మనసుతో దీనత్వము అనేటువంటి విత్తనాలు నువ్వు విత్తావనుకో, ఏమి పంటకు వస్తావో తెలుసా? దీనత్వం అనే పంటను కొయ్యవు. ఏం పంటను కోస్తావు? ఘనత అనే పంటను కోస్తావు. దేవుని దగ్గర నువ్వు విత్తనాలు నాటుకుంటావు, దశమ భాగాలు నాటుకుంటావు, అంతే రాదు. ఇస్సాకట పంట వేసినప్పుడు ఎంత కోసాడంట? 100 ఫలము. హల్లెలూయా. దేవుని నామం పేరట నువ్వు ఏం విత్తుకుంటావో అదే కోస్తావు. ఒకసారి యోబు గ్రంథం తెరవండి. కీడును విత్తావు అనుకో, నువ్వు ఎవరికైనా కీడు చేయాలనే తలంపు నీలో ఉంది. ఎవరు చూసినా కీడే తలబడుతున్నావు అనుకో, నువ్వు కీడు చేయడానికే నువ్వు అసలు భయపడట్లేదు అనుకో, నువ్వు కీడు చేయడానికే తిట్టుకుంటున్నావు అనుకో, వాళ్ళ మీద శాపనార్థాలు పెడుతున్నావు అనుకో, శాపవచనాలు నువ్వు పలుకుతున్నావు అనుకో, దేవుడు పోలికగా పుట్టిన మనుషుల్ని 24 గంటలు నువ్వు వేలు పెట్టి చూపించి తిరస్కరించి తిడుతూనే ఆ కీడు మాటలు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వేం పంటను కోస్తావంట అక్కడ? దాన్నే కోస్తావు నువ్వు. అదే దీనత్వం అనే పంటను కోసావనుకో, అంటే దౌష్టము అనే పంటను వేసేవాడు కీడును కోస్తాడు అని సామెతలు 22:8 కూడా ఉంది. కాబట్టి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి ఇది నేను మధ్యలో తీసుకొచ్చాను. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. అదే విధేయతని ఇప్పుడు మనకి యాకోబు చెప్పినట్లు దీన మనస్సును విత్తావనుకో, దీనత్వాన్ని విత్తావనుకో, నువ్వేం పంటను కోస్తావో తెలుసా? ఘనత అనే పంటని. ఘనత నీ దగ్గరికి వస్తుంది. మన ఎవరు ఇవిడ మదర్ తెరీసా ఉన్నారు. మదర్ తెరీసా ఐడియా ఉంది కదా? తెలీదా? తెలీదు అనేవాళ్ళు ఎవ్వరూ లేనంత ఘనత. హల్లెలూయా. తెలీదు అంటే వాడు సిగ్గుపడాలా, అంతటి ఘనత. అవునా కదా? ఆవిడ తెలీదు అనేవాళ్ళు ప్రపంచంలో లేరండి, దేశం కాదు. ఆవిడ ఎంత దీనురాలై యవ్వనస్తురాలై మన ఇండియాకి వచ్చినప్పుడు సేవ చేయాలని నిశ్చయించుకొని, పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకొని, ఆవిడకి అప్పుడు 29 ఏళ్ళంట. ఆవిడ ఇక్కడికి అంటే నేను చెప్పే సబ్జెక్ట్ అంటే నేను చెప్పే ఇన్సిడెంట్ జరిగే రోజుకి ఆవిడకి 29 ఏళ్ళు. 29 ఏళ్ళు ఆవిడ ఎంత మంచి యవ్వనంలో ఉంది, ఫారినర్, మంచి రంగులో ఉంది. ఆవిడ అక్కడ తిరిగి కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తూ ఉంటే ఆ యొక్క మద్రాస్ పట్టణంలో ఉన్నటువంటి యవ్వనస్తులు, పోకిరి వాళ్ళు, చూడు ఈ అమ్మాయిని చూస్తుంటే వాళ్ళకి ఏదేదో అవుతుంది ఆవిడని చూస్తున్నప్పుడు. ఆవిడ ఏం పట్టించుకోకుండా కుష్ఠరోగుల మధ్యలో పనిచేస్తూ స్లమ్ ఏరియాలో చిన్న తడికెలతో ఉన్నటువంటి మధ్యలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకుని దాంట్లో నివాసం ఉంటే ఎలా అయినా ఈ అమ్మాయిని ఏదైనా చెయ్యాలని చెప్పి కొంతమంది మగవాళ్ళు, కొంతమంది యవ్వనస్తులు, కుర్రోళ్ళు, పోకిరి వాళ్ళు వచ్చారంట ఆ రోజు ఆవిడ దగ్గరికి. ఆవిడ దీన మనసుతో దీనత్వాన్ని విత్తుతుంది ప్రతి చోట, ఎక్కడ హెచ్చిపోలేదు, అంతే తగ్గింపుతో. వాళ్ళ కంట్రీ నుంచి ఫండింగ్ అడిగితే వాళ్ళు ఇస్తారు. ఆవిడ ఎక్కడో ఘనంగా ఎక్కడో ఉండి చేయొచ్చు ఈ సేవ, కానీ ఆ దీనత్వముతో ఆ పేదల మధ్యలో, ఆ రోగుల మధ్యలో, అసలు ఏరియాలోనే ఆవిడ ఆ దీనత్వంతో ఉంటే ఆమెను చూసినప్పుడు వాళ్ళకి ఆ విధంగా అనిపించి రాత్రికి ఏదైనా చేయాలని వచ్చారంట. అక్కడికి వచ్చినప్పుడు చుట్టూ తడికెలతో ఉన్నటువంటి ఇంట్లో మధ్యలో ఉందంట ఆవిడ. ఇల్లు మధ్యలో ఉంది, చుట్టూరు గోడ తడికెలు. ఉన్నప్పుడు ఒకడు చెప్పాడంట, అసలు ఏం చేస్తుందో, అక్కడ ఏం జరుగుతుందో, ఎవరైనా ఉన్నారా, మనం ఆమెను అటాక్ చేయడానికి వెళ్ళేటప్పుడు చూడని చెప్పి ఒకడు వంగున్నాడంట, ఒకడి మీద ఒకడు నుంచున్నాడంట, ఒకడు పక్కన నుంచి సపోర్ట్ చేస్తున్నాడు, ఏం చేస్తుందో చూడని. ఈ పైకి ఎక్కినోడు ఏం మాట్లాడట్లా. ఒరే ఏం చేస్తుంది చెప్పరా అని అడుగుతున్నారు. వీళ్ళకి ఆగట్లేదు, ఎంతూజియాజం ఆగట్లేదు. వాడు ఏం చెప్పట్లేదు. దిగు నువ్వు, నేను ఎక్కుతాను, ఎక్కడికి వెళ్ళి నోరు మూసుకుని ఉన్నావని చెప్పి ఒకడు లాగేశాడు. లాగి ఇంకోటి ఎక్కాడు. వాడేం చెప్పట్లా. ఏం చెప్పకపోతే ఏంటి మీరు అందరూ పైకి ఎక్కేసరికి మొగోళ్ళు అయిపోతున్నారు, దిగు నువ్వు వంగరా అని చెప్పి ఇంకోటి ఎక్కాడు. ఎక్కేసరికి ఏం మాటలు లేవు. ఏం చేస్తుంది అర్ధరాత్రి ఆమె? వేడి నీళ్లు పెట్టి నీటిలో గుడ్డలు ముంచి రక్తంతో, చీముతో, అసలు భయంకరమైన దుర్వాసనతో నింపబడినటువంటి ఆ కుష్ఠరోగులను చూస్తూ వాళ్ళకి ఇదిగో ఎవ్వరు లేకపోయినా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నీకు తండ్రి, ఆయన ఉన్నాడు, నువ్వు అస్సలు ఏడవు కానీ దిక్కులేని వాళ్ళని, కుష్ఠరోగులను తీసుకొచ్చి ఆ కాళ్ళకి దుర్వాసన వచ్చి ప్రక్కన ఆవిడకున్న అసిస్టెంట్లు ముక్కులు మూసుకుంటుంటే ఆవిడ ప్రేమతో ఆవిడ చెంగును కప్పి కన్నీళ్లు తుడిచి చేస్తున్న సేవను చూసి ఏమైపోయారు వాళ్ళు? మాట లేదు.
మాట లేదు, దీనత్వముతో నువ్వు విత్తింది ఆవిడ విత్తనాలు. ఆ ముగ్గురు మరుసటి రోజు పొద్దున్న వచ్చి ఇంటి ఎదురుగా నిలబడ్డారంట. ఎవరయ్యా మీరు? అమ్మా, మమ్మల్ని మీ ఫాలోవర్స్గా చేసుకుంటారా? హల్లెలూయా. మేము కూడా సేవ చేస్తామమ్మా, ఆ దీనత్వము మాకు నేర్పించమ్మా. అసలు అసలు ఇంకా ఏం చెప్పడానికి ఏముంది? దైవికమైన లక్షణాన్ని ఆవిడలో నుంచి ఆవిడ చూపిస్తూ ఆ దీనత్వం అనేటువంటి పంటను ఆవిడ విత్తుకుంది. ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఈరోజు ఉన్నారా? ఆవిడ గురించి ఏమైనా క్రొత్తగా చెప్పాలా? ఈ మధ్యకాలంలో ఆవిడని కూడా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారులేండి. మనం మనుషులను పట్టించుకుంటే ఇక్కడ అయ్యేది కాదు. మీరేం విత్తుకుంటున్నారో అది కోస్తారు ఖచ్చితంగా. ఆ పంటను బహుగా కోస్తారు. దౌష్ట్యాన్ని విత్తుకునేవాడు దౌష్ట్యం అనే పంటను కోస్తాడు. కోపాన్ని విత్తుకునేవాడు కోపం అనే పంటను కోస్తాడు. నీ మీదకి ఉగ్రత వచ్చేస్తుంది. నువ్వేం విత్తుకుంటున్నావు, ఎంత విత్తుకుంటున్నావు ఈరోజు దేవుడి కోసం? నువ్వేం విత్తుకుంటున్నావు అది కోస్తావని లేఖనం క్లియర్గా సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఆరాధన నువ్వు చేస్తున్నావో దాని మీద దేవుని యొక్క ప్రసన్నత ఆధారపడి ఉంది. మనం పెదవులతో గణపరచడానికి రావద్దు. మనము రెండవది లాట్రియా అని చెప్పానే, అటువంటి ఆరాధన. ఆయన్ని ప్రేమించే వారమైతే మనం ఏదైనా ఆయన కోసము సమర్పించగలుగుతాం. మన సమయాన్ని, మన హృదయాన్ని, మన బలాన్ని, మన యవ్వన శక్తిని దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. అంతా ముసలివాళ్ళు అయిపోయి ఉడిగిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకుంటా. ఆయన ఏం వాడుకుంటాడు దేవుడు? అటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో వాడబడ్డారు. కానీ మరి యవ్వనస్తులు దేవునికి చాలా కావలసిన వాళ్ళు. హల్లెలూయా. యవ్వన ప్రాయంలో కాడి మోయుట సులువు, ఆయన భారం తేలిక. నీవు గనక అప్పుడు వస్తే నిన్ను వాడుకుంటాడు ఆయన. నీ యవ్వన బలాన్ని దేవుడికి అర్పించి ఆయన వాడుకుంటాడు. నీవు మధ్య వయసులో ఉన్నావా? ప్రార్థించడానికి రా, విజ్ఞాపనకర్తగా రా, ఆయన పొలంలో పని చేయడానికి రా, ఆయన తోటలో పని చేయడానికి రా. ఈరోజు నువ్వు విత్తనాలు విత్తు, నీ బిడ్డలు పంటను కోస్తారు. అది ఎవ్వరూ తీసివేయలేని పంట. నీ బిడ్డలే కాదు, నీ జీవిత కాలంలో కూడా ఆ యొక్క బ్లెస్సింగ్ని నువ్వు ఖచ్చితంగా చూడగలుగుతావు. ఈ హేబేలు వేసినటువంటి ఆ పంట, దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క అర్పణ ది బెస్ట్ తెచ్చాడు ఆయన. కాబట్టి ఆ ఆరాధనను దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. అది దేవుని సన్నిధికి చేరిన ఆరాధన. మరియ చేసినటువంటి ఆరాధన ది బెస్ట్ ఇచ్చింది, దేవునికి సన్నిధికి చేరినటువంటి ఆరాధన. ఈరోజు నీవు ఆరాధించేటప్పుడు పెదవులతో రావద్దు దేవుడి దగ్గర. దేంతో రావాలా? నీ ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఆయనకి. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఇది. ఆ తేనె బుడ్డి పట్టుకుని వెళ్ళిపోండి మీరు ఈరోజు. ఆ తేనె బుడ్డిని, ఆ నీటి బుడ్డిని, కన్నీటి బుడ్డిని, ఇంకా పాలు బుడ్డిని కదండి, పాలు బుడ్డిని, ఇంకా అత్తరు బుడ్డిని తెండి పట్టుకెళ్ళకండి. అత్తరు బుడ్డిని ప్రభు దగ్గరికి ఆయన మీరు ఎప్పుడు ప్రేయర్కి గదిలోనికి వెళుతున్నారో అప్పుడు పట్టుకెళ్ళండి అత్తరు బుడ్డిని. ఎప్పుడు వెళుతున్నారో మీరు. మరి సండే ఇక్కడ ఆరాధిస్తున్నాం, మిగతా రోజుల్లో ఎలా ఆరాధించాలో చెప్పాను ఇప్పుడు నేను. మిగతా రోజుల్లో నువ్వు ఆరాధించడానికి వెళ్ళినప్పుడు సాగిలపడి దేవుని మందిరంలోనికి వెళ్ళి ఫస్ట్ నీ హృదయాన్ని తెరిచి ప్రతి పాపాన్ని ఒప్పుకొని, ప్రతి గర్వాన్ని విరగ్గొట్టుకొని, ప్రతి అహంకారాన్ని కాల్చివేసుకొని ఆయన పాదాల దగ్గర యెషయాలాగా, అయ్యో నేను సిన్నర్నయ్యా, అపవిత్రమైన పెదవులు గలవాడని. ఆయన మాట్లాడా అపవిత్రమైన మాటలు అంటే కాదు, అపవిత్రమైన మాటలు మాట్లాడే జనుల మధ్యలో ఉన్నానంటాడు ఆయన. చూడండి, వినికిడి ద్వారా పాపం చేశాడేమో, అపవిత్రమైన మాటలు మాట్లాడే వారి మధ్యలో ఉన్నాడట ఆయన. కాబట్టి నా పెదవులు కాల్చు అనగానే పెదవులు కాల్చబడ్డాయి. అపోస్తలులు అభిషేకం కోసం ఆరాధించగానే నాలుకలు కాల్చబడ్డాయి. అనుదినము అభిషేకము మన మీదకి రావాలి. మన బుడ్డి రోజు నింపబడాలి. అభిషేకపు బుడ్డి ప్రతిరోజు నింపబడాలి. అభిషేకము ప్రతి కాడిని విరగ్గొడుతుంది. లాస్ట్ వీక్ ఏ కాడైతే విరగ్గొట్టబడి మనం వాటిని బయటికి పారద్రోలమో మళ్ళీ మీరెవరు వేసుకోలేదని నమ్ముతున్నాను నేను. మరి అటువంటివేవి కూడా మనం ఒకసారి విసర్జించిన దాన్ని మరలా లోపలికి రానియలేదు. ఈరోజు కూడా దీనత్వాన్ని, మంచితనాన్ని, ఆశానిగ్రహాన్ని, ప్రేమను, అవునా, ఇవేనా కావాలి? ఫ్రూట్స్ కావాలి ఈరోజు మనమందరం ఆత్మ ఫలాలైనటువంటి ఈ విత్తనాలు నువ్వు విత్తుకో. నువ్వు ప్రేమ చూపించు, ప్రేమ అనే విత్తనాలను విత్తుకో. మరి నీ మీదకి ఏమి ఆశీర్వాదం వస్తుందో ఒకసారి ఆలోచించే. ప్రేమను విత్తండి మీరు. ఆశా నిగ్రహం, మంచితనము, దయాళుత్వము. ఈరోజు చెప్పిన వర్తమానం ఎక్కడుండాలి? మనకి హృదయంలో. ఈరోజు దాన్ని భద్రం చేసుకుని ప్రభువా ఇట్టి ఆరాధన చేయడానికి అవసరమైన కృప మాకు ఇవ్వండి. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, స్టెఫను చనిపోతున్నప్పుడు చేసిన ఆరాధన, అబ్రహాము ఇస్సాకును బలిచ్చినప్పుడు చేసిన ఆరాధన, మరియా అత్తరు బుడ్డి పట్టుకుని వెళ్ళి ది బెస్ట్ దేవుడికిచ్చి ప్రాణాన్ని అర్పించేటువంటి ఆరాధన. గ్రీకులో నేను చెప్పిన 2 పదాలని మరొకసారి నేను చెప్తున్నాను, రాసుకున్న వాళ్ళు రాసుకున్నారా? అది
ప్రోస్కొనియా అనే ఆరాధన బాహ్యంగా మనం చూపించేటువంటి ఏ ఏ ఏ ఏ ఏ విధానమైనటువంటి విధానం అంటే మోకరించడం, చేతులు పైకెత్తడం, నమస్కరించడం, సాగిలపడడం, కళ్ళు మూసుకోవడం, ఇంకా మనం ఊగిపోవడం, ఇదంతా కూడా బాహ్యంగా మనం చేసేటువంటి ఆరాధనలు. ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ ఆరాధన ఏంటంటే ప్రేమించే వ్యక్తి కోసం మనం జీవితాన్ని ఇవ్వడం. ఇది యేసు మనకిచ్చాడు, మనలని ప్రేమించి యేసు మనకిచ్చాడు. ఎలాగనో మనము నిజంగా ఆయన్ని ప్రేమిస్తే మనం సమస్తము ఆయనకి అర్పిస్తాం. ఆ ఆరాధన దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నా దగ్గరికి వస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయన్నారు. ఈరోజు అది చెప్పరు. ఈరోజు ఏమంటారంటే నిస్సి వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాలతో నా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. వారి హృదయాలతో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చారు. వాళ్ళందరూ నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారని ప్రభువు మన కొరకు ఒక సాక్ష్యం ఇచ్చులాగున, అట్టి కృప మన సంఘానికి దొరుకులాగున ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.